వెల్కమ్ టు క్లాస్ 3. ఎక్సెల్లో మనం క్యాలిక్యులేషన్ చేయడానికి ఫార్ములా ఆర్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఫార్ములాని ఎలా యూస్ చేస్తామో చూద్దాం. ఫార్ములా ఆర్ ఫంక్షన్ రెండు సిమిలర్ వర్డ్సే కానీ ఒక డిఫరెన్స్ ఉంది. ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేసే ఆపరేటర్స్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషను అండ్ సో ఆన్. ఈ వీడియోలో నేను ఫస్ట్ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ గురించి మీకు చెప్తాను. ఫార్ములా ఆర్ ఫంక్షన్ రెండు ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతాయి ఎక్సెల్లో. చలో ఎలా వర్క్ అవుతుందో చూద్దామా మరి. ఇక్కడ పైన డేటా చూడండి, మనకి ప్రొడక్ట్ ఉంది, అలాగే బెంగళూరు క్వాంటిటీ ఉంది, చెన్నై క్వాంటిటీ ఉంది అండ్ అలాగే ఢిల్లీ క్వాంటిటీ ఉంది అగైనెస్ట్ ప్రొడక్ట్. ఓకేనా. అలాగే మీరు ఈ కాలం ఎఫ్ కాలం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాలం వచ్చేసి రాంగ్ వే అని చెప్పేసి నేను రెడ్లో పెట్టాను. అలాగే ఎఫ్ కాలం వచ్చేసి గ్రీన్ అంటే రైట్ వే అని చెప్పేసి. ఇక్కడ చూడండి, రెడ్లో ఫస్ట్ మనం రాంగ్ వే ట్రై చేద్దాము, తర్వాత రైట్ వే చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో రాంగ్ వేలో ఆల్వేస్ మనం ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈక్వల్ టు ఇచ్చేసి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాను. 430 ప్లస్ 500 ప్లస్ 544. ఇప్పుడు ఎంటర్ కొట్టంగానే మనకి వాల్యూ అనేది వస్తుంది. లైక్ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్లు చూసారా, ఒక వాల్యూ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు కమింగ్ టు రైట్ వే వచ్చేసి సేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను సెల్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ప్లస్ ఆపరేటర్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ సెల్ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్ వచ్చేసి మళ్ళీ థర్డ్ సెల్ ఎంటర్ చేస్తాను, ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టంగానే చూడండి వాల్యూ అనేది మనకి 1474 సేమ్ వాల్యూ వచ్చింది రెడ్లోను గ్రీన్లోను. సో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు, కానీ చాలా పెద్ద డిఫరెన్స్ ఉందండి. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను బెంగళూరు క్వాంటిటీలో ఇప్పుడు నెంబర్ అనేది నేను అప్డేట్ చేస్తాను. సంథింగ్ 430 నుంచి 719 అని ఎంటర్ కొట్టంగానే చూసారా, గ్రీన్ దాంట్లో నెంబర్ అనేది అప్డేట్ అయింది, కానీ రెడ్ దాంట్లో నెంబర్ అనేది అప్డేట్ అవ్వలేదు. సో మనం ఎక్సెల్లో ఈ వేలో ఫార్ములాస్ని యూస్ చేయాలి. డిపెండెన్స్ అండ్ లింక్ అయి ఉంటాయి కాబట్టి. అప్పుడు మాన్యువల్ ఎంట్రీ చేసిన నెంబర్స్ని యూజ్ చేయకండి. సో సమ్ని యూజ్ చేయడం ఇది ఒక రకం. రిమైనింగ్ సెల్స్ మనం అప్డేట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వక్కర్లేదు. సింపుల్గా ఆ సెల్కి వెళ్ళిపోండి, కార్నర్కి రండి, ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది డబల్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా డేటా అనేది కాపీ పేస్ట్ అవుతుంది. మళ్ళీ డేటాను రిమూవ్ చేయాలంటే అండూ రీడూ స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఫాలో అయిపోండి. సింపుల్. ఇంకో ప్రొసీజర్ ఏంటంటే పైన కింద డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా డేటా అనేది కాపీ పేస్ట్ అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ సెల్కి లెఫ్ట్లోను అలాగే రైట్లోను డేటా ఉంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాము, యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వల్ టు టోటల్ తీసుకోండి. ఇప్పుడు టోటల్ తీసుకొని డివైడెడ్ బై 3 ఎందుకు, బెంగళూరు చెన్నై ఢిల్లీ ఉంది కాబట్టి. సో అప్పుడు మనకి యావరేజ్ అనేది వస్తుంది. ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా యావరేజ్ అనేది వస్తుంది. నెంబర్తో తర్వాత మనకి డెసిమల్స్ కూడా వచ్చినాయి. సో ఆ డెసిమల్స్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి నెంబర్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, డిగ్రీస్ డెసిమల్, ఇంక్రీజ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డిగ్రీస్ చేస్తున్నాను, చూసారా. అది ఇంక్రీజ్ చేయాలంటే ఈ బటన్ని ప్రెస్ చేయండి. సో మనకి ఇప్పుడు నేను ఒకటే డెసిమల్ కావాలి కాబట్టి నేను ఒకటే డెసిమల్ పెట్టుకుంటున్నాను. సో మీకు తెలుసు రెస్ట్ ఆఫ్ ది సెల్స్కి మనం డేటా కావాలంటే కార్నర్కి వచ్చి ప్లస్ సింబల్ని 2 సార్లు కొడితే ఆటోమేటిక్గా డేటా అనేది కాపీ పేస్ట్ అవుతుంది. ఈ వీడియోలో మన ఫైనల్ టాపిక్ వచ్చేసి సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ది మనం ఎట్లా చేయాలంటే ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీ మైనస్ చెన్నై తీసుకుంటున్నాను, ఈక్వల్ టు ఢిల్లీ సెల్ మైనస్ చెన్నై సెల్. ఓకేనా. ఎంటర్ చేశాను, ఆటోమేటిక్గా మనకి 44 అనే వాల్యూ వచ్చింది. ఎంటర్ చేసిన తర్వాత మీకు తెలుసు రెస్ట్ ఆఫ్ ది సెల్స్ వాల్యూ రావాలంటే కార్నర్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేయగానే వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ నెగిటివ్లో వాల్యూ ఉంది మనకి. సో నెగిటివ్ అనేది ఇగ్నోర్ చేయండి మీరు, ఎందుకంటే ఇక్కడ మన ఢిల్లీలో వాల్యూ అనేది చిన్నగా ఉంది, చెన్నైలో పెద్దగా ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ వరకు మీకు ఫార్ములా గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఫంక్షన్ వీడియో కోసం నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.